Yesterday we have started the active voice, passive voice. That means first of all how we have to change passive voice అంటే యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి ఏ విధంగా మారుతాయి సెంటెన్సెస్ అనేటటువంటిది నేను మనం ఆల్రెడీ కొంత స్టార్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఫస్ట్ దీనికి ఏంటంటే టెన్సెస్ అనేటటువంటిది ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్లో మనకి ఫోర్ కైండ్స్ ఉంటాయి కదా, ఆ ఫోర్ కైండ్స్ని కూడా యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి ఏ విధంగా మార్చాలనేటటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, అయితే ఫస్ట్ వన్ వీఆర్ టేకింగ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. What is the structure for the simple present tense? Subject plus V1 or V1 plus S plus object plus predication. Predication means to give complete meaning. Okay, here already you know the simple present tense structure, isn't it? So in present tense we use helping verbs. Am, if the subject is I, then we are using am for the am for helping verb. Okay, మనకి సబ్జెక్ట్ ఐగా ఉండేటప్పుడు హెల్పింగ్ వర్బ్ మనకి యామ్ అనేటటువంటిది వస్తుంది. అదే విధంగా ఈ ఒకవేళ థర్డ్ పర్సన్ సింగులర్ లో ఉన్నట్లయితే కూడా మనకి ఈజ్ అనేటటువంటిది హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఒకవేళ ప్లూరల్ లో ఉన్నట్లయితే అంటే మనకి సబ్జెక్ట్ అనేటటువంటిది ప్లూరల్ లో ఉంటే ఏఆర్ఈ ఆర్ అనేటటువంటిది వస్తుంది. అంటే యామ్, ఈజ్, ఆర్ ఈ మూడు కూడా మనకి ప్రెజెంట్ టెన్స్ లో ఉండేటటువంటి హెల్పింగ్ వర్బ్స్ అన్నమాట. ఈ హెల్పింగ్ వర్బ్స్ ఐ ఉండేటప్పుడు if the subject is I, then am will come. Then the subject is in singular, third person singular లో ఉంటే is వస్తుంది. అయితే మనకి ప్లూరల్ అంటే సబ్జెక్ట్ అనేటటువంటిది ప్లూరల్ లో ఉన్నట్లయితే ఏఆర్ఈ ఆర్ అనేటటువంటిది మనకి హెల్పింగ్ వర్బ్ గా మనకి రావడం జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ మనకి నౌన్స్ నెక్స్ట్ మనం మొన్న ప్రొనౌన్స్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అనేటటువంటిది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇవి ఇప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ మారేటప్పుడు కంపల్సరీగా మనకి ఇవి మాత్రం వీ షుడ్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనెవర్ ద ప్రొనౌన్ ఈస్ ఐ, దట్ విల్ రిఫ్లెక్స్ ప్రొనౌన్ ఏమవుతుంది దానికి మీ, వి, అస్, యు, యోర్, హీ, హిమ్, షీ, హర్, ఇట్, దే, దెమ్. ఓకే, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెనెవర్ యూ వాంట్ టు change active voice into passive voice, then you should remember all these reflexive pronouns. Okay, pronoun I is pronoun I, we, you, your, he, she, it, they. These are the pronouns, already you know that one. These are the reflexive pronouns. Okay, I, me, we, us, you, your, he, him, she, her, it, they, them. Okay, we should remember all these reflexive pronouns in our minds. Okay, let us take some examples. Raju calls me for book. Raju, third person, so verb plus s, v1 plus s, me means object, for the books means predication. Okay, here look at the sentence once again. Raju calls me for book. మనకి ఇక్కడ యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ మారేటప్పుడు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గాను సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ గాను మారుతుంది. ఫస్ట్ మనకి మీ అనేటటువంటిది మీకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏమైంది, మనకి ప్రొనౌన్ ఏమొస్తుంది అంటే ఇది ఆబ్జెక్ట్ లో ఉండేటటువంటి దాన్ని మనం సబ్జెక్ట్ కింద తీసుకురావాలి. సో ఇక్కడ ఐ అనేటటువంటిది మనకి మీ అలా ఐ కింద మారుతుంది. ఓకే, తర్వాత ఐ వచ్చిన వెంటనే మనకి హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. ఐ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ మనం ఏమనుకున్నాము, యామ్ అనేటటువంటిది వస్తుంది కంపల్సరీగా. ఓకే, ఇక్కడ మనకి ఐ ఉండేటటువంటి సబ్జెక్ట్ గా ఉండేటప్పుడు యామ్ అనేటటువంటిది మనకి హెల్పింగ్ వర్బ్ గా మనకి రావడం జరుగుతుంది. కాబట్టి ఐ యామ్ కాల్స్, కాల్ అంటే v1 ప్లస్ ఎస్ ఉంది ఇక్కడ, కాబట్టి దీనికి v3 ఫామ్ ఏమవుతుంది, కాల్, కాల్డ్, కాల్డ్. ఓకే, సో కాల్డ్ అనేటటువంటి మనకి ఫస్ట్ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ప్లస్ మనకి v1 ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఎలా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేస్తే దాన్ని బట్టి మీరు మార్చుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఐ యామ్ కాల్డ్ ఫర్ ద ఇక్కడ రాజు కాల్స్ మీ ఫర్ ద బుక్. ఓకే, ఇక్కడ మనకి మీ అలా ఐ అనేది ఇక్కడ నెక్స్ట్ మనకి హెల్పింగ్ వర్బ్ అనేటటువంటిది యామ్ ఐ వచ్చింది కాబట్టి యామ్ ఐకి మాత్రమే ఉపయోగిస్తాం. ఓకే, ఎప్పుడైతే మనకు ఐ అనేటటువంటి సబ్జెక్ట్ గా ఉంటుందో అప్పుడు మాత్రమే యామ్ అనేటటువంటిది వస్తుంది.
మాత్రమే వస్తుంది యామ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్. ఓకే, నెక్స్ట్ కాల్స్ మీన్స్ కాల్ అనేటటువంటి దానికి V3 ఫామ్ కాల్డ్. ఓకే, ఇక్కడ ఫర్ మీ అనే ఫర్ అనేటటువంటిది వస్తుంది. ఫర్ ద బుక్ అనేటటువంటి ప్రెడికేషన్ అట్లా ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది. బై అనేటటువంటిది ఇక్కడ మనకి ఇది అయిన తర్వాత అయిన వెంటనే ఏమొస్తుంది, బై అనేటటువంటిది వచ్చిన తర్వాత రాజు అనేటటువంటి సబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ గా ఉన్నదల్లా ఆబ్జెక్ట్ కిందకు మారుతుంది ఇక్కడ. ఓకేమా, ఐ ఆమ్ కాల్డ్ ఫర్ బుక్స్ బై రాజు అంటే ఇక్కడ ఫస్ట్ ఇది వదిలేసేయండి, పక్కనే ఈ ప్రెడికేషన్ అనేటటువంటిది పక్కన పెడితే జనరల్ గా రాజు కాల్స్ మీ అంటే ఐ యామ్ కాల్డ్ బై రాజు ఫర్ బుక్ అని కూడా అనొచ్చు, లేదా బై రాజు అనేటటువంటిది లాస్ట్ తీసుకొని వెళ్ళచ్చు. ఈ ఫర్ బుక్ అనేటటువంటిది ఇక్కడ మనకి పెట్టుకొని లాస్ట్ లో మనకి బై రాజు అనేటటువంటిది అక్కడ తీసుకెళ్ళినట్లయితే మనకి అది సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. లేదంటే రెండోది ఈ విధంగా కూడా రాయొచ్చు. ఐ ఇక్కడ చూడండి, ఐ అనేటటువంటి మీ వల్ల ఐ కింద మారింది, హెల్పింగ్ వర్బ్ యామ్ వస్తుంది, కాల్ వల్ల కాల్డ్ అవుతుంది. ఓకే, ఫర్ బుక్ బై రాజు అని రాసాం మొదటి దాంట్లో. లేదా ఐ యామ్, ఓకే ఐ యామ్ కాల్డ్ బై రాజు ఫర్ బుక్. ఓకే, ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ ఫర్ బుక్ అనేటటువంటి ప్రెడికేషన్ పక్కన పెట్టేస్తే ఇక్కడ వరకు ఉండేటటువంటి దీన్ని తీసుకున్నట్లయితే రాజు కాల్స్ మీ అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ వరకు మారిస్తే ఫర్ బుక్ అనేటటువంటిది పక్కన పెట్టేసి లాస్ట్ లో దాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. అది సింపుల్ గా ఉంటుంది. ఐ యామ్ కాల్డ్ బై రాజు ఫర్ బుక్, ఇలా ఇక్కడ ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఐ యామ్ కాల్డ్ బై రాజు ఫర్ బుక్. ఓకే, టేక్ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది కదా, రాజు కాల్స్ మీ ఫర్ బుక్. ఓకే, ప్రెడికేషన్ పక్కన పెడితే రాజు కాల్స్ మీ అనేటటువంటిది ఐ యామ్ కాల్డ్ బై రాజు ఫర్ బుక్ అని చెప్పి ఆ విధంగా రాయొచ్చు. లేదా మధ్యలోనే మన ఫర్ బుక్ అని పెట్టి బై రాజు లాస్ట్ లో కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు రెండు విధాలుగా రాయొచ్చు దాన్ని. యు క్యాచ్ ద బస్. ఓకే, యు అనేటటువంటి సబ్జెక్ట్, క్యాచ్ అనేటటువంటిది వెర్బ్, ద బస్ అనేటటువంటిది ఆబ్జెక్ట్. ఇది సింపుల్ దాంట్లో ఉంది. ద బస్ అనేటటువంటి ఆబ్జెక్ట్ మనం సబ్జెక్ట్ లోకి మారుస్తాం యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ కి వచ్చేటప్పటికి. సో ద బస్ అనేటటువంటిది మనకి థర్డ్ పర్సన్ సింగులర్ లో ఉండేటప్పుడు ఈజ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ రావాలి కాబట్టి ద బస్ ఈజ్ క్యాచ్ కాట్. ఓకే, క్యాచ్ కాట్ కాబట్టి ద బస్ ఈజ్ కాట్, వెర్బ్ కాట్ అనేటటువంటిది వస్తుంది. బై ఈ యు అనేటటువంటిది ఇందాక మనం చూసుకున్నట్లయితే యూకి యూగానే ఉంటుంది. అర్థమైందమ్మా, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూకి, ఇప్పుడు మన ప్రొనౌన్ లో యు వచ్చింది అనుకోండి, దానికి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కూడా యు అనే వస్తుంది. కాబట్టి ఈ యు అనేటటువంటిది యాజ్ యూజువల్ గా యుగానే ఉంటుంది అనమాట. ఇక్కడ యు ఉంటే అది యాజ్ యూజువల్ గా యుగానే ఉంటుంది. కాబట్టి ద బస్ ఈజ్ అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ క్యాచ్ అనేటటువంటిది ప్రెజెంట్ టెన్స్ V1 ఫామ్ లో ఉంది కాబట్టి ఈజ్ ఉపయోగిస్తున్నాం. అలా ద బస్ ఈజ్ కాట్ బై యు. ఓకేనా, ఇది సెకండ్ ఎగ్జాంపుల్. టేక్ ద అనదర్ ఎగ్జాంపుల్. We made paper boats at the time of rain. We made paper boats at the time of rain. So first of all, me is the subject here, make is the V1 form, verb tense first form, and పేపర్ బోర్డ్స్ అనేటటువంటిది ఆబ్జెక్ట్, అట్ ద టైమ్ ఆఫ్ రెయిన్ అనేటటువంటిది ప్రెడికేషన్ లో ఉంది. నౌ ఇక్కడ ఈ ప్రెడికేషన్ పక్కన పెట్టేస్తే ఆబ్జెక్ట్ అనేటటువంటి సబ్జెక్ట్ గా మారుతుంది. కాబట్టి పేపర్ బోర్డ్స్ అనేటటువంటిది రిమైనింగ్ సెంటెన్స్ ని పక్కన పెట్టేసుకోండి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గా మార్చాలి. కాబట్టి పేపర్ బోర్డ్స్ అనేటటువంటిది ఆబ్జెక్ట్, ఇక్కడ మనకి ఈ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ రూపంలోకి మారుస్తున్నాం. సో పేపర్ బోర్డ్స్ అనేటప్పుడు బోర్డ్స్ అనేటటువంటి ప్లూరల్ లో ఉంది కాబట్టి ఆర్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ మనకి ఇక్కడ తీసుకోవాలి. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇన్ ప్లూరల్, మనకి ప్లూరల్ సబ్జెక్ట్ ప్లూరల్ లో ఉన్నట్లయితే అక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమో తీసుకోవాలి మనం, ఏఆర్ఈఆర్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ మనకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పేపర్ బోర్డ్స్ ఆర్. నెక్స్ట్ మేక్ అలా V3 లో మార్చాలి, మేక్ మేడ్ కాబట్టి మేడ్ బై అజ్. వీకి ఏమొస్తుందమ్మా, యుఎస్ అజ్ వస్తుంది. వీకి ఏమొస్తుంది,
అజ్ అనేటటువంటిది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అజ్ వస్తుంది. కాబట్టి మీ అల్లా మనకి అజ్ కింద మారుతుంది అనమాట. ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ లో మారాలి కాబట్టి బై అజ్ అని వస్తుంది. ఇక ఈ రిమైనింగ్ ఈ ప్రెడికేషన్ ఏదైతే ఉందో దాన్ని యాస్టీస్ గా మీరు పెట్టేసుకోవచ్చు ఇక్కడ. కాబట్టి పేపర్ బోట్స్ ఆర్ మేడ్ బై మీ at the time of rain. Okay, do you understand? Look at once again. We make paper boats at the time of rain. This is the active voice sentence. Whenever you want to change this one, means first of all object subject కిందకి తీసుకొచ్చుకోవాలి. పేపర్ బోట్స్ ఆర్ ఇస్ ద బోట్స్ అనేటటువంటి ప్లూరల్ కాబట్టి ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ వస్తుంది. V3 ఫార్మ్ మేక్ మేడ్ సో మేడ్ బై అనేటటువంటిది వెంటనే V1 తర్వాత వెంటనే మనకి బై రావాలి. బై వచ్చిన తర్వాత వీకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటంటే అజ్ అనేటటువంటిది వస్తుంది. కాబట్టి జనరల్ గా మనకి అజ్ పెట్టుకున్న తర్వాత ఈ రిమైనింగ్ ఏదైతే ప్రెడికేషన్ ఉందో దాన్ని యాస్టీస్ గా మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ రెయిన్ అనేది రాయాలి. కాబట్టి పేపర్ బోట్స్ ఆర్ మేడ్ బై అస్ ఎట్ ద టైమ్ ఆఫ్ రెయిన్. లేదా దాన్ని మళ్ళీ ఈ విధంగా కూడా మార్చుకోవచ్చు. ఎలాగైతే ఏం మారదు, ఇది ఒకటే ముందుకు వస్తుంది, ఇది వెనక్కి వెళ్తుంది. చూసుకోండి ఒకసారి. పేపర్ బోట్స్ ఆర్ మేడ్ ఇంతవరకు ఓకే. ఈ బైయర్స్ అనేది వెనక్కి పెడితే ఈ ప్రెడికేషన్ ముందుకు తీసుకోవచ్చు. అట్ ద టైమ్ ఆఫ్ రెయిన్ బై అస్. డు అండర్స్టాండ్? మనకి ఈ బై అస్ అనేటటువంటిది మనం లాస్ట్ లో పెట్టుకొని మనం దీన్ని ప్రెడికేషన్ ని ముందుకు తీసుకొని వచ్చి ఈ విధంగా కూడా సెకండ్ సెంటెన్స్ మనం ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, టేక్ ద ఫోర్త్ ఎగ్జాంపుల్. ఇది అర్థమైంది కదా అందరికి? టేక్ ద ఫోర్త్ ఎగ్జాంపుల్. దే సింగ్ సాంగ్ రెగ్యులర్లీ. దే సింగ్ సాంగ్ రెగ్యులర్లీ. దేర్ ఇస్ ద సబ్జెక్ట్, సింగ్ ఇస్ ద వర్బ్, సాంగ్ ఇస్ ద ఆబ్జెక్ట్, రెగ్యులర్లీ మీన్స్ a predication. Now look at the changing. Object. What is the object in the sentence? Active voice లో ఉండే సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ ఏంటి? సాంగ్. ఈ సాంగ్ అనేది మనకి ఇక్కడ సబ్జెక్ట్ రూపంలోకి మారుస్తున్నాం. సో సాంగ్ తర్వాత మనకి హెల్పింగ్ వెర్బ్ ఏం రావాలి? సాంగ్ అనేటటువంటి దానికి థర్డ్ పర్సన్ సింగులర్ లో ఉంది కాబట్టి ఐఎస్ ఈజ్ అనేటటువంటిది రావాలి. సాంగ్ ఈజ్ సింగ్ sang sung. Sing sang sung. V1 V2 V3. Sing sang sung. So sung is the V3 form here. Next by them. They కి ఏమొస్తుంది మనకి? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ them కింద మారుతుంది. ఆల్రెడీ మీకు తెలుసు కదా ఇది. దే అలా మనకి them కింద మారుతుంది. by them రెగ్యులర్లీ. లేదా ఈ బై దెమ్ అనేటటువంటిది నెక్స్ట్ తీసేసి దీన్ని ముందుకు తీసుకొచ్చుకోవచ్చు. ద సాంగ్ ఈజ్ సంగ్ రెగ్యులర్లీ బై దెమ్. ఇది ఈ విధంగా మనకి ఈ ఇక్కడ ఉండేటటువంటి ఇందాక ఎలా అయితే మనం మార్చామో ఆ విధంగానే ఇక్కడ ఈ సబ్జెక్ట్ ని మనం లాస్ట్ లో కన్నా తీసుకొచ్చుకోవచ్చు. లేదా ఫస్ట్ పెట్టుకొని ఈ ప్రెడికేషన్ దానికి యాడ్ చేసుకున్నా మనకి ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. సో these four examples are for you in the simple present tense structure. Simple present tense లో యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ మార్చేటప్పుడు మనం ఈ విధంగా దీన్ని మనకి చేంజ్ చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఓకే, నౌ టేక్ ద వర్క్ షీట్ టుడే. Today's worksheet. Sita and Ramu like tea. This is the Sita and Ramu like tea. Simple present tense. You have to change it into passive voice. Okay. I eat mangoes. Okay. ఇక్కడ కూడా మీరు మ్యాంగోస్ ఆర్ ఈటెన్ మరి నెక్స్ట్ రేపు దీన్ని వర్క్ షీట్ చేసి పెట్టండి. నేను రేపు ఆన్సర్స్ అనేటటువంటిది అగైన్ టుమారో నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ ఫస్ట్ వన్ సీత అండ్ రాము లైక్ టీ. I eat mangoes. Our mother prepares food for me. Next, she brings vegetables from market. They sell their old house. Okay, these five sentences for you to do the work. Here V1 V2 V3 forms plus V1 plus ing form కూడా దీన్ని చేసి పెట్టుకోండి, కంప్లీట్ చేయండి. 8 తెలుసు మీకు, ఈట్ 8 ఈటెన్ ఈటింగ్ అలా అన్నమాట. ఈట్ 8 ఈటెన్ ఈటింగ్. నెక్స్ట్ ఫుడ్ అనేటటువంటిది V3 ఫామ్ లో ఉంది. V1 V2 రాసి దీనికి
ఏంటి వస్తుందో ఒకసారి V1 ప్లస్ ఐఎన్జీ కూడా చేయండి. అదేవిధంగా కట్, బై, టోల్డ్, బ్రాడ్. సో ఈ వీటికి మనకి V1, V2, V3 ఫామ్ వర్బ్ టెన్సెస్ దీనికి చేసి దీన్ని రేపు వర్క్షీట్ కంప్లీట్ చేసి పెట్టండి. ఓకేమా? బాయ్.